దానిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి బహుకరించడం జరుగుతోంది. పెన్సిల్ లిడ్పై సూదితో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి జర్నీని, వారి యొక్క జర్నీ అంతా కూడా 70 పెన్సిల్ 40 రోజుల్లో 70 పెన్సిల్ పై వేయటం జరిగింది. ఒక్కసారి కొంచెం గట్టిగా చప్పట్లతో తనకి అభినందనలు తెలియజేద్దామండి. ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీకి మాత్రమే కాదు, ఫ్యూచర్లో ఉండేటటువంటి జెన్జీకి కూడా ఆవిష్కరణలో ఆలోచనలో పోటీ ఇస్తూ ఉంటారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క జర్నీ మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిని కలిగిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అమ్మాయి మహిత ఒక కొత్త వినూత్నమైన ప్రయోగం చేసింది. నాకే ఆశ్చర్యం వేస్తుంది. మంచి పెయింటర్ నా జీవిత చరిత్ర మొత్తం చిన్న అక్షరాలతో ఈ పేజీలో మొత్తం కూడా ఇచ్చేసి నాకు చదివించే పరిస్థితి వచ్చింది. మన పిల్లలు ఎంత వినూత్నంగా ఉంటారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మాత్రం మనస్ఫూర్తిగా ఈ అమ్మాయిని అభినందిస్తున్న, గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. మనందరం కూడా ఆశీర్వాదాలు కూడా తెలియజేయాలి. థ్యాంక్ యూ అమ్మా. గుడ్. నేతన్న సేవలు 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ద విజనరీ లీడర్, ద డైనమిక్ లీడర్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క నేతన్న సోదర సోదరిమణులందరూ కూడా ఎంతో ఆనందంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారి యొక్క ఆలోచన, మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రతి ఒక్కటి కూడా కార్యాచరణతో మన అందరికీ కూడా బంగారు భవిష్యత్తును అందించాలి అనే దృక్పథంతో మన అందరినీ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగస్వాములు చేయటం జరుగుతోంది. మనమందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి ఘనంగా సత్కరించడం జరుగుతోంది. మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అనునిత్యం కూడా మన చేనేత సోదర సోదరీమణుల యొక్క భవిష్యత్తు కోసం అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొని, అదేవిధంగా ఇప్పుడు మన గౌరవ ప్రభుత్వ అధికారులతో ఫోటో సెషన్లో పాల్గొనబోతూ ఉన్నారు. నిజంగా మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తి. ప్రతి ఒక్కరం కూడా వారి యొక్క జీవిత చరిత్రను మనమందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నేటి తరం రేపటి భవిత అందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క ఆంక్షను, ప్రతి ఒక్క ఆశయాలను, ప్రతి ఒక్క ఆకాంక్షను మనమందరం కూడా నెరవేర్చుకోవాలి అనేటటువంటి ఈ దృక్పథంతో ముఖ్యంగా మనం గమనించినట్లయితే వారి యొక్క ఆవిష్కరణలు, వారి యొక్క ఆలోచనలు అనునిత్యం ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో స్ఫూర్తివంతమైనటువంటి జీవన విధానం వైపు నడిపిస్తూ ఉంటుంది. మరి ఈ రోజు ఇంత అంగరంగ వైభవంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈనాటి కార్యక్రమం 12వ జాతీయ చేనేత దినోత్సవం ఇంత అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ ప్రభుత్వ అధికారులందరితో వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. ప్రజలందరికీ కూడా అందిస్తున్నటువంటి సేవలు, ప్రభుత్వం తరపు నుంచి అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే దానిలో గౌరవ ప్రభుత్వ అధికారులందరితో మాట్లాడడం జరిగింది. మన అందరికీ కూడా చక్కటి దిశానిర్దేశం అందించడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అనునిత్యం కూడా మనందరికీ సంక్షేమాన్ని, సమృద్ధిని, అభివృద్ధిని అందించాలి అనే దృక్పథంతో వారు చక్కటి సేవలను అందించడం జరుగుతోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మన అందరినీ భాగస్వామ్యం చేయటం, మన భవిష్యత్తు కోసం, మన యొక్క పిల్లల భవిష్యత్తు కోసం వారు అహర్నిశలు కూడా శ్రమించడం జరుగుతోంది.
ఈరోజు కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని సందర్శించబోతూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. PPP model initiative of the district, sir. A mini MBA for class 6 to class 9 students, sir. So that is called Bapatla Leap, sir. They have to get that mindset of thinking and leadership. Bapatla Leap, leadership. స్కూల్ ఏజ్ లోనే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. బిజినెస్ ద్వారా we teach the skills, స్మాల్ బిజినెసెస్ విత్ ఇన్ ద స్కూల్ ఎకోసిస్టమ్. సిఎస్ఆర్ పెట్టుకుని కలెక్టర్ ఇనిషియేటివ్ తీసుకుని పర్ బాయ్ కి 498 రూపీస్ అవుతుంది సార్. ఇది ఖర్చు పెడతాం బయట నుంచి తీసి వాళ్ళకి ఒకేషనల్ పీరియడ్స్ 2 ఉంటాయి సార్ ఒక వారానికి. అందులో వీఆర్ ప్రిపేర్డ్ అ డాక్యుమెంట్ వేర్ ఎలా వాడాలి, హౌ షుడ్ యూ మేక్ ఇట్ ఇన్ బిజినెస్, చదువుని లీడర్షిప్, చదువుని ఆంటర్ప్రినర్షిప్ అని అక్కడి నుంచి ఇనిషియేట్ చేయాలని తమరి డైరెక్షన్. 1 ఫ్యామిలీ ఉన్నప్పుడు 1 చైల్డ్ ఆంటర్ప్రినర్ చేస్తే సార్ దెన్ విల్ క్రియేట్ ఎ ఫోర్స్ ఆఫ్ ఆంటర్ప్రినర్స్. How it is working, you come back. నమస్కారం. Sir, myself Dr. Rajendra. I am from Nimans Hospital. I am collaborating with the district administration and the education department. This is a new initiative where children with special needs have 4 needs: healthcare, education, empowerment, and also the welfare schemes. All schemes under one roof will help them to cut down the cost for the travels and treatment. At the same time, under one roof they get this, and the Bhavita centers get networked. That will promote the empowerment across the system, and it can become a income generation activity as well for the parents so that they connect. So this is a first initiative where under one roof all 4 services have been provided, where for example a child with disability to get Aadhaar card is not easy because he will not cooperate for photo or any thumbprint. So in one center all these aspects and also bank account opening aspects is a unique initiative from this district, and we are part of that technical support, and the good initiative will definitely go a long way for the parents with children with special needs and their empowerment, sir. చాలా ఎక్కువైంది సార్ స్టేట్ వరల్డ్లో కూడా. కలెక్టర్ గారికి కోవిడ్ కొట్టారు ఆఫీసర్. సో అతను ఈ జిల్లాలో ఈ ఇనిషియేషన్ తీసుకుని అన్ని భవితా సెంటర్స్ అన్ని కూడా స్వర్ణ భవితా తీసుకుని మార్చి విత్ ఇంటర్వెన్షన్ ఆఫ్ సిఎస్ఆర్. ఇప్పుడు ఇది ఎక్సలెంట్ జాబ్ సార్. ఎక్సలెంట్ జాబ్ ఉంటారు సార్. ఇప్పుడు సార్ యాక్చువల్లీ 1 in 100 బిఫోర్ కోవిడ్ సార్. ఆఫ్టర్ కోవిడ్ 1 in 65 సార్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 7.5 lakhs పిల్లలు ఉన్నారు సార్. ఇది మనకు పాపులేషన్ మేనేజ్మెంట్కి వీ నీడ్ టు అడ్రస్ దిస్ సార్. సో లైక్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ చైల్డ్ సార్, యూ విల్ నాట్ నో దట్ హీస్ హ్యావింగ్ ఆటిజం. ఇప్పుడు ఈ టైంలో మనం ఇంటర్వ్యూని అయితే బాగా చేయగలుగుతాం సార్. సో ఆమె డాక్టర్ సార్. సో ఇవన్నీ కూడా మీకు దేనికి చేస్తున్నారు సార్? ఆల్రెడీ భవితా సెంటర్ అని మనకు ఉంది సార్. అది 21 బెంచ్ ఫర్ డిసెబిలిటీస్కి. ఇప్పుడు మనం కొద్దిగా అదనపు డబ్బు పెట్టి సార్, తమరు మనకు ఈ డెఫ్ అకౌంట్స్ అని యాక్టివేట్ చేయమన్నారు. ఇందులో డబ్బు పెట్టి ఓన్లీ స్పెషలైజ్డ్ ఆటిజంకి వీఆర్ గివింగ్ అడిషనల్ సర్వీస్ టు ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆక్యుపేషన్ థెరపిస్ట్ పెట్టి ఆల్ దిస్ డిపార్ట్మెంట్స్ని కన్వర్ట్ చేసి ఇన్ఫ్యాక్ట్ ఆయుష్ పంచకర్మ కూడా పిల్లలకి చేస్తున్నారు. వీళ్ళు ఒక ఏజీ అంగన్వాడీలో వచ్చే పిల్లలను కూడా ఎస్ నవచేతన్స్ అన్ని ఎస్ కుప్పంలో ఒక మోడల్ చేశారు, మీరు ఒక మోడల్ చేశారు. ఎస్ విచ్ ఇస్ ది బెస్ట్ మోడల్ సార్? హౌ టు కరెక్ట్ ఇట్? సో వీ వాంట్ బోత్ సార్. అది ప్రద్యుమ్న సార్ నేను మాట్లాడాను సార్. నవచేతన అని అది అసెస్మెంట్ సార్.
లెస్ దెన్ 6 months అసెస్మెంట్ చేసినప్పుడు నెక్స్ట్ పిల్లలు ఇక్కడికి రావాలి సార్. అక్కడ బేసిక్ కేర్ ఇచ్చి సార్ ఇంటిగ్రేట్ చేయండి నేను ఓకే అమ్మా. ఓకే అమ్మా. దే ఆర్ కమింగ్ టు అవర్ సెంటర్ సార్. రే నమస్తే. సార్ తమరి విజన్ సార్ ఒక డెస్టినేషన్ని చేయాలని, మన ఊరికి ఒక డెస్టినేషన్ కాకుండా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని తమ డైరెక్షన్ వస్తున్నాం సార్. ఇది ఒక వెబ్సైట్ కూడా వీ హావ్ స్టార్టెడ్ సార్, బే ఆఫ్ బాపట్ల వెబ్సైట్ పాయింటర్ సార్. ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ చూస్తే సార్ దర్ ఇస్ అ బెండ్ ఇన్ ఈస్ట్ కోస్ట్ సార్. ఆ బెండ్ ఇస్ బాపట్ల డిస్ట్రిక్ట్ సార్. సమ్ స్మాల్ బే ఇన్ ద బిగ్ బే. సో బే ఆఫ్ బాపట్ల అని ఒక పేరుతో సార్. అగైన్ నవంబర్కి సిమిలర్లీ వీ విల్ బ్రాండ్ సూర్యలంక సార్. సో మ్యాగజైన్ సార్, ఇప్పుడే స్టార్టెడ్ దిస్ మ్యాగజైన్. ఇక్కడ